హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మాత్రం ఎంత క్రేజీగా ఉండబోతుందంటే అమ్మ బాబోయ్ మామూలు క్రేజీ కాదు. ఈ క్రేజీ అని ఎందుకోసం గట్టిగా చెప్తానంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు మాత్రం నిజంగా ఎంత క్రేజీగా ఉంది ఏంటి వీడియో అని మీకే అనిపిస్తుంది పక్క. అండ్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళకైతే ఇది చాలా ఇన్ఫర్మేషన్ అయిన వీడియో అనమాట. సో ఈ అబ్బాయి మా రూమ్మేట్ అనమాట. సో తను చాలా బిగ్ మూవీస్కి డ్రోన్ ఆపరేటింగ్ చేస్తుంటాడు. మీరు చూసే ప్రతి బిగ్ మూవీస్లలో డ్రోన్ షాట్స్ ఏవైతే ఉంటాయో ఈ అబ్బాయి క్యాప్చర్ చేస్తుంటారు అనమాట. సో తనకు ఒక మ్యారేజ్ నుంచి ఈవెంట్ కాల్ వచ్చిందనమాట. బాబు ఇలా ఒక మ్యారేజ్ ఉంది, సో డ్రోన్ ఆపరేటర్ కావాలా రాగలుగుతావు అంటే వస్తా అని చెప్పాడు. నన్ను కూడా తింతో పాటు తీసుకొచ్చాడు. సో ఇక్కడ లొకేషన్ చూసేసినంత నాకైతే మెంటల్ ఎక్కింది భయ్యా. లొకేషన్ ఎంత గ్రాండ్గా ఉందంటే ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ దగ్గర 200 రకాల ఫుడ్ ఐటమ్స్ వెరైటీస్ ఉన్నాయి. 5 స్టేట్కి సంబంధించిన ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. నాకు అనిపించేసింది అమ్మ ఏంద్రా ఇంత గ్రాండ్గా మ్యారేజ్ చేస్తారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఈ లొకేషన్ చూడగానే నాకే కాదు ప్రతి ఒక్కరికి ఒకటే అనిపిస్తుంది, మనం కూడా ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుని ఇంతే గ్రాండ్గా మ్యారేజ్ చేసుకోవాలి, ఇంతే రిచ్గా మనం కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. బట్ అది ఒక ఊహల వరకు మాత్రమే, అంత రియాలిటీ అయితే మనకైతే లేదు. నిజంగా చాలా కష్టపడాలి డబ్బులు సంపాదించాలంటే. ఇది నేను అనుకున్న పోయేలోపే మావాడు ఒక మాట అన్నాడు. ఏంటి అనేసి అంటే, అన్న డ్రోన్ ఎగరట్లేదు అన్న అని అన్నాడు. నాకైతే ఒక్కటిసారి గుండె పగిలిపోయినంత అనిపించేసింది. అరే ఏమైందిరా, ఏం మాట్లాడుతున్నావురా, డ్రోన్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏమైనా ఖరాబ్ అయిందా, ముందే చూసుకోవాలి కదరా, లేదంటే వీళ్ళు తిడతారు కదరా ఇంత గ్రాండ్గా మ్యాచ్ చేసుకునే వాళ్ళు, ఎందుకంటే డ్రోన్ షాట్స్ హైలైట్స్ అన్ని నువ్వే కదా క్యాప్చర్ చేయాల్సింది అనేసరికంటే అది కాదన్న అనేస్తానండి. ఏంద్రా అని విషయం ఏంటి చెప్పు అనేసరికంటే వాడు ఒక మాట అన్నాడు. యాక్చువల్లీ ఇది నో ఫ్లై జోన్ అన్న, ఇక్కడ డ్రోన్స్ కానీ ఎలాంటి ఎగిరే వస్తువులు ఎగరవు. అంటే ఎందుకు రాసి అంటే ఇది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అలాగే ఇక్కడ పైలట్స్కు ఆర్మీ వాళ్ళకి ఇక్కడ శిక్షణ ఇస్తారు. సో అందుకోసం అని చెప్పేసి ఏరియాలో డ్రోన్స్ ఫ్లై అవ్వన్నారు. ఓన్లీ లోపల మాత్రమే, అంటే హాల్ లోపల మాత్రమే డ్రోన్స్ ఫ్లై అవుతాయి అన్నమాట. బయటకు వచ్చేసరికంటే ఫ్లై అవ్వట్లేదు అన్నమాట, కింద పడిపోతుంది. అరే ఇలా కూడా ఉంటుందని నాకు అనిపించేసింది. ఒకసారి నేను వీడియో పైనుంచి చూస్తాను, ఒకసారి చూడండి. సడన్గా నా నెత్తి మీద పడిపోయి అంత పని చేసేసింది అనమాట. నాకు నిజంగా భయం వేసేసింది. ఆటోమేటిక్ బయటకు రాగానే పడిపోతుంది కిందికి, ఆటోమేటిక్ డౌన్ అయిపోతుంది. అది నో ఫ్లై జోన్ అట. యాక్చువల్ ఏంటంటే దీనికి ముందే పర్మిషన్ తీసుకోవాలట. ఎందుకోసం పర్మిషన్ తీసుకోకపోతే మన మెయిల్ ఐడి ఏదైతే ఉంటే అది బ్లాక్ చేసేస్తారట. మావాడు నిజంగా చాలా అంటే చాలా కంగారు పడిపోతుండు. నిజంగా మాకైతే హార్ట్ అటాక్ వచ్చినంత పని ఉంది ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే నిజంగా ఇన్ని లక్షలు పెట్టి వీళ్ళు ఇంత గ్రాండ్గా మ్యారేజ్ చేస్తున్నప్పుడు మనమే కదా డ్రోన్ ఆపరేటర్ కదా, హైలైట్ షాట్స్ అనేటివి. సో తను స్కై నుంచి మొత్తం తను షూట్ చేయాల్సినవి. అలాంటి తేపోతే తనకి ఎంత ప్రాబ్లం, వాళ్ళు ఏమంటారో మనకి ఎంత. మాకైతే నిజంగా చెప్తున్నాం కదా చాలా భయం వేసేసింది. ఎందుకంటే మనం ముందే పర్మిషన్ తీసుకోవాలట. సో తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే వీళ్ళ సార్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకు కూడా ఆ విషయం తెలియదట, ఇక్కడ నో ఫ్లై జోన్ ఉంటుంది అనేసి వాళ్ళకు కూడా తెలియదట. ఇక తను ఎవరెవరికో కాల్ చేస్తున్నాడు, ఎవరెవరికో మాట్లాడుతున్నాడు, గూగుల్లో వీడియోలు చూస్తుండు, యూట్యూబ్లో వీడియోలు చూస్తుండు. మావాడి స్టంట్స్ కూడా అలా నెక్స్ట్ లెవెల్లో స్టంట్స్. నిజంగా నాకు ఒకటే అనిపించేసింది, డ్రోన్ ఆపరేటర్స్ నిజంగా ఇంత కష్టపడతారా, హార్డ్ వర్క్ చేస్తారా, డ్రోన్ ఆపరేటర్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేసి నాకు ఈరోజే తెలిసింది. నిజంగా మన ఎక్కడైనా మన మ్యారేజ్లలో చూసినప్పుడు మనకెవరైనా బాగా క్లోజ్ ఉన్న డ్రోన్ ఆపరేటర్స్ ఏం చెప్తుంటారు, డ్రోన్స్ అంటే ఒక్కసారి వైర్లు తగులుతాయన్నా, లేదంటే ఎక్కడ చెట్లలో ఇరిగిపోతాయన్నా, సో అలా కింద పడిపోతాయన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తుంటారు కదా. బట్ నో ఫ్లై జోన్ అనేది ఒకటి ఉంటుంది అనేసి మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. నిజంగా చెప్తున్నాను కదా. ఇక్కడ మ్యారేజ్కి వచ్చేసిన తర్వాత నాకు ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే నాకు అనిపించేసింది, నిజంగా ఇంత గ్రాండ్గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఒకవేళ మన డ్రోను, ఎందుకంటే మెయిన్ షాట్స్ అనేవి మావాడు తీయాలి, ఒకవేళ ఇది కనుక రావట్లేదని చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. నిజంగా మావాడికైతే చాలా భయం వేసేసింది. చాలా జాగ్రత్త క్యాప్చర్ చేసుకుంటున్నాడు ప్రతి మూమెంట్ కూడా. నిజంగా మాకైతే ఎంత భయం వేసిందంటే అసలు డ్రోన్ ఎగరట్లేదు అసలు ఏంటి మేము చెప్పడానికి కూడా మాకు లేదు. ఎందుకంటే ఎవరైనా నిజంగా తొక్కేసే వాళ్ళు కూడా ఉంటారు, సడన్గా చూడకుండా వచ్చి కాలు పెట్టేసే వాళ్ళు ఉంటారు. ఇలా 2 times కూడా మావాడు జరిగిందట. ఇప్పుడైతే పెళ్లి కూతురు బయటకు వచ్చేసింది, ఇంకా మావాడికి ఏం చేయాలో ఏంటో కూడా తెలియట్లేదు. అక్కడైతే ఆల్మోస్ట్ కెమెరామ్యాన్స్ అయితే చాలామంది అమ్మాయిని ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇంక ఈవెంట్ మేనేజర్ అయితే మావాడికి దొబ్బేస్తున్నాడు. ఒరే బాబు డ్రోన్ ఆపరేట్ చేయరా, ఇప్పటివరకు లోపల తీసా కదా, ఇప్పుడు బయట వచ్చేది, ఇప్పుడు బయటనే, ఎందుకంటే వాళ్ళ ఆచారానికి సంబంధించినదంతా ఇక్కడే జరుగుతుందట. సో దీన్ని ఇప్పుడు మా డ్రోన్ ఆపరేటింగ్ చేయాలా. సో డ్రోన్ ఆపరేట్ అయితే అవ్వట్లేదు, అది ఎంత ఆన్ చేసినా సరే కానీ అంటే పైకి లేవట్లేదు అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడైతే బయట వాళ్ళు గెస్ట్లు అందరు నిల్చున్నారు కదా, అక్కడి నుంచి ఒక లైన్ అనేది ఉందన్నమాట. ఆ లైన్లోకి వెళ్తే డ్రోన్ ఆటోమేటిక్గా ఎగరదు, కింద పడిపోద్దట ఆటోమేటిక్గా. ఇంకా మావాడికి ఏం చేయాలో తెలియలేదు. మావాడు నిజంగా చెప్తున్నాను కదా ఎన్ని స్టంట్స్ పడ్డాడంటే డ్రోన్ ఆపరేటరు. మాకు అప్పుడు అనిపించేసింది ఇంకా మావాడు ఇది అంతా కాదని చెప్పేసి ఇంకా మావాడు చేతితో పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంకా మావాడు స్టంట్ ఇంకా మాకు అనిపించేసింది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఏం తిడతారు అని చెప్పి. నిజంగా మాకైతే చాలా అంటే చాలా భయం వేసేసింది. బట్ కానీ కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు అడావిడిలో ఉన్నారు వాళ్ళ ఫంక్షన్లో. ఇంకా మమ్మల్ని అయితే నిజంగా చెప్తాను కదా ఎవరు కూడా పట్టించుకోలేదు.
ఎవరో పట్టించుకోలేదు, ఎవరు చూడలేదు కూడా. బట్ మాకైతే చిన్న భయం వేసేసింది. ఇంకా ఈవెంట్ ఆర్గనైజర్కి అయితే మేమైతే చెప్పాము. మావాడైతే అప్పటికి చెప్తున్నాడు, కొంతవరకు అయితే వచ్చిందన్న, సాటిస్ఫాక్షన్ అయితే కాదన్న అని మావాడైతే చెప్పాడు. ఇంకా ఈవెంట్ మేనేజర్కి అయితే చెప్పాము. అతనైతే ఏమన్నాడు, ఇంకా మనం కూడా ఏం చేయలేంలే, అది ఫ్లై ఉన్నప్పుడు అని చెప్పేసి ఈవెంట్ మేనేజర్ కూడా ఓకే లైట్లే అని అన్నాడు. ఇంకా మావాడైతే ఎందుకంటే మనకు డబ్బులు ఇస్తాను కాబట్టి న్యాయం చేయాలి కాబట్టి మావాడు ఒక పాలసీ ఉందన్నమాట. మనం తీసుకునే ప్రతి రూపాయికి మనం క్లారిటీగా న్యాయం చేయాలి అని మావాడు పాలసీ అనమాట. నిజంగా మావాడు చాలా తిప్పలు పడ్డాడు. ఇంకా ఫైనల్ అయితే వాడు ఏదో చేశాడు, ఇంకా ఏదో చేసేస్తే డ్రోన్ అయితే ఫ్లై చేశాడు ఆటోమేటిక్. అప్పటికి ఇక్కడ రిస్కీ మ్యాటర్ ఏంటంటే పైలట్ విషయం, డ్రోన్ అయితే వీడు ఫ్లై చేస్తున్నాడు, కానీ ఇది ఏంటంటే లోపల నుంచి వీడు ఫ్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ అక్కడ జనాలు కూడా ఎవరు కూడా వినట్లేదు అనమాట, ఎవరు కూడా ఆగట్లేదు. మేము అప్పటికి ఆపుతున్నాం, సార్ కొంచెం ఆగండి సార్, డ్రోన్ బయటకు తీసుకొస్తున్నాము, షార్ట్ ఇది మెయిన్ షాట్ అని చెప్తుంటే కానీ అక్కడ జనాలు కూడా ఎవరు ఆగట్లేదు, వాళ్ళు వచ్చేస్తూనే ఉన్నారు. మాకు నిజంగా చాలా భయం వేసేసింది. ఎందుకోసం అంటే డ్రోన్ ఎగురుతున్నప్పుడు, గాల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి కంట్రోల్ కూడా అవ్వదట, డ్రోన్ ఆపరేటర్స్ కూడా కంట్రోల్ అవ్వదట. పొరపాటున ఎవరికైనా హెడ్స్కి తగిలినా సరే కానీ, ఎవరిపైన పడినా సరే కానీ రెక్కలు చాలా స్ట్రాంగ్గా ఉంటే కోసేస్తాయి మొత్తం. అండ్ ముక్కు కానీ, చర్మానికి కానీ, హెడ్ కానీ ఎక్కడ పడితే అక్కడ కోసేస్తాయి, ఎందుకంటే కంట్రోల్ అవ్వదు ఆ టైంలో. అప్పుడు ఏంటంటే ఇక మనకు వాళ్ళు ఏంటంటే ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు కాబట్టి అప్పుడు మనం మీద వాళ్ళు ఉంటారు, మీ డ్రోన్ని మీరు సరే కంట్రోల్ చేసుకోవాలి కదా అని చెప్పేసి మనం తిడతారు. ఎందుకంటే అది మన చేతిలో ఉంటుంది, మన డ్రోన్ కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా ఆ టైంలో వాళ్ళు రీజన్స్ వినరు, ఎందుకంటే మనది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం కొట్టేస్తాడు. ఈవెంట్ మేనేజర్ అయితే నువ్వు తీసుకొచ్చి అని మమ్మల్ని ఆగం పెట్టేస్తాడు. కానీ జనాలు మాత్రం వినట్లేదు, మేము ఎంత చెప్పినా సరే వినట్లేదు, వస్తున్నారు. నిజంగా వాడు కంగారు పడుకుంటూ డ్రోన్ని ఆపరేటింగ్ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ అయితే డ్రోన్ అయితే పైకి అయితే ఎగిరేసాడు. ఇంకా మావాడు నిజంగా చెప్తున్నాను కదా, మావాడికి ఎంత రిస్కీ జాబ్ అంటే నాకు అప్పుడు తెలిసింది. సర్లేరా నేను బయట ఉంటాను, నువ్వు తీసుకొని వచ్చేసేయి, నేను చెప్తానులే ఎవరిని రాకుండా అని చెప్పేశాను. ఇంకా మావాడైతే ఆఖరికైతే ఫ్లై చేశాడు. ఇంకా చూడండి నాకైతే ఎంత క్రేజీగా అనిపించేసింది అంటే నిజంగా చాలా భయం వేసేసింది. అండ్ ఫ్లై జోన్ అనేది ఒకటి ఉండదు, ఫ్లై జోన్ అనేది ఒకటి ఉంటుంది. డ్రోన్ ఆపరేటర్స్కి ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఇలా భయపడుతూ కూడా చెయ్యాలి అని నాకు ఇప్పుడు తెలిసింది. హైలైట్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు డ్రోను ఆపరేటింగ్ అయింది కాబట్టి, ఎగురుతుంది కాబట్టి ఆ గాలి ఏంటంటే కిందికి చల్లకి వస్తుంది కాబట్టి, సో డ్రోన్ ఆపరేటింగ్ అయిందని అందరు చూస్తున్నారు ఇప్పుడు. సో మావాడైతే సేఫ్ అయిపోయాడు, ఎందుకంటే డ్రోన్ ఇప్పటివరకు అయితే డ్రోన్ గురించి అడిగారు. మాకైతే నిజంగా చెప్తున్నాను కదా, గాలి పీల్చుకున్నంత హ్యాపీగా అనిపించేసింది, ఎందుకంటే వాళ్ళు అంత గ్రాండ్గా పెడుతున్నప్పుడు మా డ్రోన్ వల్ల ప్రాబ్లం కాకూడదు కాబట్టి. సో మేమైతే ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.